క్యాబినెట్ విస్తరణ చాలా పెద్ద ఎత్తున బీసీలకి ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగిందనేది, అలానే పార్టీలో కూడా దాని మీద ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి గారికి బీసీల మీద ప్రేమ ఉంటే ఆయన వాళ్ళని ముఖ్యమంత్రిని చేసి ఈయన 5గురిలో ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండగలుగుతాడా? 5గురిని ఎంతమంది డిప్యూటీ సీఎంలు చేసి ఉంటారు? ఇప్పుడు 5గురు. ఈయన కూడా ఒక డిప్యూటీ సీఎంగా ఉండమని కోరుకుంటున్నాను నేను. ఇంచేతంటే అక్కడ ఎవరన్నా మంత్రులు అయిన వాళ్ళకి పవర్ ఉందా? గతంలో కూడా డిప్యూటీ ముఖ్యమంత్రులు చేశారు చాలామందిని. ఈ విధంగా మేము భారతదేశంలో ఒక బీసీని ప్రధానమంత్రిని చేశాం. ఆయన సమాజంలో ఉన్న అన్ని వర్గాల గురించి కూడా ఆలోచన చేస్తున్నారు. ఆయన ఓబీసీలో ఉన్న పేదవాళ్ళకి రిజర్వేషన్ కల్పించారు. బీసీస్లో ఉన్న డిఎన్టీస్ అంటారు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, దొమ్మర్లో కొన్ని కులాల పేర్లు మనకు తెలియదు, పూసల వాళ్ళు 10% ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మోడీ గారు ఆలోచిస్తున్నారు. మీరు 50 బీసీ సంఘాలను పెట్టారు, 50 కార్పొరేషన్లు, 56. ఎవరికైనా టేబుల్ కుర్చీ ఉందా? అవమానపరిచారు బీసీలు మీరు. వాళ్ళకి ఎవరికైనా కారు ఉందా? యాభై 56 సంఘాలు వేసి మినిమం ఆత్మశుద్ధి ఉండాలి, ఆత్మశుద్ధి కావాలి. బీసీని పవర్ కోసం వినియోగించవద్దు. బీజేపీ డిమాండ్ చేస్తుంది పవర్ఫుల్గా ఉండాలి బీసీలు. నరేంద్ర మోడీ లాంటి బీసీ ప్రపంచ దేశాల్లో ఈవేళ అందరూ కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది భారతదేశం గురించి. అలాంటి పవర్ ఉన్న వ్యక్తులుగా మీరు నిర్మాణం చేస్తారా? మీరు ఆలోచింపజేస్తారా? మీరు ఆ విధంగా వ్యవహరింపజేస్తారా? పోయినసారి పుష్పవాణి, ఇప్పుడు సుచరిత. ఆవిడ బహుశా నా దృష్టిలో డిఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేసి ఉండదు, వనిత. ఇప్పుడు ఈవిడ కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేయండి. ఈ విధంగా మీకు పవర్ కావాలి, వాళ్ళకి పవర్ ఇవ్వరు. వీళ్ళని అడ్డం పెట్టుకోవడం. మీకు పవర్ కావాలి, వారికి పవర్ ఇవ్వరు. బీజేపీ డిమాండ్ చేస్తుంది వీళ్ళందరికీ పవర్ ఇవ్వాలి, నిజమైన పవర్ ఇవ్వాలి. మీరు ఇస్తున్నారా? ప్రజలకి వీళ్ళ సమాధానం చెప్పాలి. ఈ క్యాబినెట్ ప్రజలకి ఏమి దిశానిర్దేశం చేస్తుంది తెలియజేయాలి. ఈ క్యాబినెట్లో కొంతమంది ఈ మధ్యకాలంలో ఒక టీడీఎస్ మీద పెద్ద ఎలిగేషన్ వచ్చింది. ఆయన ఇప్పుడు మంత్రి, అది నిలుపుదల చేశారు. మీ ప్రభుత్వమే ఒప్పుకుంది తప్పు జరిగిందని. ఎవరి మూలంగా జరిగిందనేది పేపర్లో వచ్చింది. వాళ్ళందరికీ మంత్రులు ఇచ్చారు, అలాంటి వాళ్ళకి ఈ ప్రభుత్వంలో కొంతమంది మట్టం వేసుకుంటున్నారు, వాళ్ళకి మంత్రులు ఇస్తున్నారు. నేను ఈ మధ్యకాలంలో ఆయన గురించి మాట్లాడితే నా వ్యక్తిగతమైన విషయాన్ని ప్రస్తావించాడు ఒక మంత్రి, ఇప్పుడు అయిన మంత్రి.
కొండలు తమ్మి మట్టెప్పేస్తున్నారు. మన రాజమండ్రిలో కోరుకొండ మండలంలో బూరుపూడిలో లారీలు 100 లారీలు తోలేస్తున్నాయి మట్టి. కంప్లైంట్ పెడితే పట్టించుకునే ఎస్పీ లేడు, ఇరిగేషన్ వాళ్ళు లేరు. పుణ్యక్షేత్రం దగ్గర మట్టి అమ్మేస్తున్నారు. డబ్బు బొక్కసంలో రూపాయి లేదు. ఈ 1000 లారీలు మట్టిని అమ్మి దాన్ని ప్రజలకు కావాల్సినటువంటి ఇబ్బందులకు ఉపయోగించాలి కదా. రోజు అప్పు తేవడమే. ఇవేవో చిన్న చిన్న విషయాలు అనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇసుకమ్మి చౌక ఇచ్చి సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు నేను చౌకగా ఇసుకమ్మి 2 యూనిట్లు 4,000కి అమ్మితే గవర్నమెంట్కి 5,000 కోట్లు వస్తుంది సంవత్సరానికి. ఈ మట్టి అమ్మితే ప్రత్యేకంలోనే అమ్మేస్తున్నారు. ఈ మట్టి అమ్మితే 1-2-3 వేల కోట్లు వస్తుంది. ఎర్రచందనం విపరీతంగా కొట్టుకుపోతున్నారు. అది నెలకి సంవత్సరానికి 2,000 కోట్లు 3,000 కోట్లు ఎర్రచందనం గురించి తీయొచ్చు. ఈ విధంగా రెవెన్యూ లేని పరిస్థితి, ఈవేళ ప్రభుత్వానికి అప్పులు చేసే పరిస్థితి, రోజు బ్యాంకుల చుట్టూరు తిరగడం, అవినీతి నిర్మూలించకపోవడం, అవినీతిలో భాగస్వామ్యమైన వాళ్ళని మంత్రులు చేయడం, ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం. ఏ సిగ్నల్స్ వెళ్తాయి దీని మీద? ఈవేళ వనరులు ఎమ్మెల్యేలకి ఆదాయ వనరులుగా మారిపోయినాయి. పునాది నింపుకోవడానికి మట్టి కావాలితే గతంలో 1000-1,500కు వచ్చేది. ఈవేళ 4,000 అయిపోయింది. సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. ఇంత అవినీతి పరులకి ఈవేళ మంత్రివర్గంలో స్థానం ఉంది. ఈ మంత్రివర్గంలో పవర్ లేని బీసీస్, కొంతమంది కరప్షన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి మంత్రులు ఇవ్వడం అనే దాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నేను క్లియర్గా చెప్పా, మీరు డిప్యూటీ సీఎంగా ఉండండి, బీసీని ముఖ్యమంత్రి చేయండి అని. 5గురిలో ఒకళ్ళగా ఉండండి జగన్ గారిని కోరుతున్నాను నేను. అప్పుడు ప్రజలకు నిజమైనటువంటి మీరు బీసీలను అభిమానిస్తున్నారనేటువంటి సిగ్నల్స్ పెడతాయని నేను భావిస్తున్నాను. ఈ కుటుంబ పార్టీలు ఇంతకంటే ఎక్కువగా ఈ రాష్ట్రానికి కుటుంబ పార్టీ పరిపాలన ఉన్నంత కాలం వాళ్ళ బంధువులు ఈ మంత్రులు పెట్టేయడం, ఒక క్వార్టరీని ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళ అండర్లో పనిచేయించడం. వాళ్ళ అబ్బాయో వాళ్ళ భార్యో వాళ్ళ అబ్బాయిలు, కొంతమందికి అబ్బాయిలు ఉన్నారు, ఆ అబ్బాయిల ద్వారా కిచెన్ క్యాబినెట్ వాళ్ళ మంత్రులు ఒక్కలా. ఇప్పుడు వీళ్ళ బంధువులు, వీళ్ళ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ పార్టీ ఉన్నంతకాలం ఈ రాష్ట్రంలో ఎవరికి మంత్రి ఇచ్చినా మంత్రి ఉంటుంది, పవర్ ఉండదు వాళ్ళకి. ఫ్యామిలీ పాలిటిక్స్ మూలంగా రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఫ్యామిలీ పాలిటిక్స్ మూలంగా రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఈ ఫ్యామిలీ పాలిటిక్స్కి ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ థింకింగ్. నెహ్రూ ఫ్యామిలీని పూర్తిగా రాజకీయాల్లోంచి తప్పించి బ్రహ్మచారిని, బడిపంతుల కుమారుని ప్రధానమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ, వాజ్పేయిని. కుటుంబం నేపథ్యం లేనటువంటి వ్యక్తులను అనేక రాష్ట్రాలకు ముఖ్యమంత్రి, మరలా ప్రధానమంత్రిని చేసింది. దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి యూపీ లాంటి చోట్ల రెండోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది, 4 రాష్ట్రాల్లో కూడా. నేను ఈ ఫ్యామిలీ పార్టీల్లో ఉన్న
అంతరంగాన్ని మీ ముందు పెడుతున్నా. వాళ్ళ మూలంగా జరిగే పరిస్థితి ఇదే. వేల కోట్లు సంపాదించాలనేటువంటి ఆలోచనతో ఈ కుటుంబ పార్టీలు ఉండడం, ప్రజల్ని నష్టం చేయడం, దీనికి ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచనల్ని ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవ్వగలదు. అందుకే 24లో అనేకమైన ప్రత్యామ్నాయాలతో భారతీయ జనతా పార్టీ ముందుకు పెడుతుంది. ఏమండి మీకు బలం లేదు కదా? మాకు బలం ఉంది. 1 కోటి మందికి బియ్యం ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో 25,000 కోట్లు ఫుడ్ సబ్సిడీ ఇచ్చాం 14 నుంచి ఇప్పటి వరకు. 1 కోటి మందికి 1 కోటి మందికి ఉపాధి హామీ పథకంలో ఇస్తున్నాం. 70,000 కోట్లు ఇచ్చాం ఈ రాష్ట్రానికి. డ్వాక్రా మహిళా సంఘాలకి 20 లక్షల రూపాయలు ఈవేళ నిధి ఇమ్మని చెప్పాం. వీళ్ళందరూ బలమైన ఓటర్లే. మా పొత్తు వీళ్ళందరితో ఉంది. రైతులకు 6,000 ఇస్తున్నాం. ప్రెగ్నెంట్ లేడీకి 6,000 ఇస్తున్నాం. మేము బలమైన ప్రత్యామ్నాయం. ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్, ఆల్టర్నేటివ్ విద్యా విధానం. నేను అనేకమైన సార్లు చెప్తాను, ఒక ముఖ్యమంత్రి టర్మ్లో 2 లక్షల కోట్లు విద్య కోసం ఖర్చు పెడుతున్నారు. మొన్న నేను చాలా సందర్భాల్లో చెప్పాను. మొన్న జయప్రకాష్ నారాయణ గారు కూడా ఇది మాట్లాడారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంటే విద్య ఏమవుతుంది? ఫర్ హెడ్ 90,000 అవుతుంది ఒక విద్యార్థికి. ఈ ఫ్యామిలీ పార్టీలు ఉండగా విద్యను సరిచేయలేవు. ఈ ఫ్యామిలీ పార్టీలు ఉండగా వైద్యాన్ని సరిచేయలేవు. కేంద్ర ప్రభుత్వ పథకాలని ఈవేళ మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్, ఈవేళ ఆయన యొక్క నాన్నగారి పేరుతో స్థాపించినటువంటి ఆరోగ్యశ్రీ, దీన్ని వాడుకుంటున్నారు. ఈవేళ ఇళ్ళు ఇస్తే జగనాన్ని ఇళ్ళు అంటారు. మోడీ 1,80,000 ఇస్తున్నారు. మీరు పట్టా ఇచ్చారు. నేనేమంటానంటే పట్టాల కాలనీ, జగనన్న పట్టాలు, మోడన్న ఇళ్ళు అని బోర్డు పెట్టమంటున్నా. నేను రేపటి నుంచి అన్ని ప్రాంతాల్లోకి పెడతా. మా కార్యకర్తలు అందరూ పెడతారు కాలనీస్కి. జగనన్న పట్టాలు కాలనీ మేమే పెట్టేస్తాం. మోడన్న 1,80,000. అదో బోర్డు ఇదో బోర్డు పెడతాం. ప్రజలు ఏమంటారు చూద్దాం. మాకు వీళ్ళందరూ కూడా ఓటర్లు. మీరు నవరత్నాలు ఇచ్చి ఓటర్లు అంటున్నారు కదా, అంతకంటే ఎక్కువ సంక్షేమాన్ని మేమే అమలు చేస్తున్నాం. అలానే వాళ్ళకి పవర్ కావాలి. మనకు మాత్రం పవర్ అక్కర్లే, కరెంట్ అక్కర్లేదు. వాళ్ళకి మాత్రం పవర్ కావాలి, మనకు పవర్ అక్కర్లేదు. పవర్ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. చీకటి రోజులు 14న మోడీ వచ్చిన తర్వాత అనేకమైన ప్రత్యామ్నాయ విధానాలను ప్రవేశపెట్టారు. పవర్ కోసం అనేకమైన ప్రత్యామ్నాయాలు, గ్రీన్ పవర్, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ. ఈ ఎనర్జీలు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ ఉత్పత్తి చేయలేదు. 10,000 మెగావాట్లకి మోడీ గారు ఈ మధ్యకాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రైతులకి నేను పవర్ ఇస్తానని చెప్పి, ఫీడర్ వేస్తానని చెప్పి 10,000 మెగావాట్లకి టెండర్ పిలిచాను. ఇప్పుడు మార్కెట్లో పవరు, సోలార్ పవరు ₹1.80 దొరుకుతుంది. కానీ టెండర్లో ₹2.60 వేశారు. 3-4 కంపెనీలు టెండర్లో పాల్గొన్నారు. ₹2.60 వేస్తే సెంట్రల్ గవర్నమెంట్కి కంప్లైంట్ వెళ్ళింది. దాన్ని ఆపారు. ఈవేళ ఆ పవర్ కానీ ఉత్పత్తి ఇవ్వడం మొదలు పెడితే మనకి ఈవేళ పవర్ లేకుండా ఉండేదా? సోలార్ పవర్ని పోయినసారి పవర్ ఎక్కువ టారిఫ్కి కొన్నారని వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టారు. మీరెందుకు పవర్ని ఎక్కువ రేటుకు కొంటారు? మీరు వాళ్ళన్నీ కూడా లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారని బెదిరించారు కదా. బెదిరించి వాళ్ళు మీ పార్టీలో చేర్చుకుంటున్నారు కదా, చేర్చేసుకున్నారు. ఆయన రేపొద్దున ఏదైనా కావచ్చు.
ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ ఫ్యామిలీ పాలిటిక్స్లో జరుగుతాయి. ఇది రాష్ట్రానికి అన్యాయం, ఇది రాష్ట్ర ప్రజలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తారు. ఆ దృష్ట్యా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ అనేది ప్రజలకి తీవ్రమైనటువంటి విస్తరణ కాదు, అది శస్త్రచికిత్స అవినీతి పరులతో. చాలామంది మంత్రుల గురించి నేను మాట్లాడక్కర్లే డీటెయిల్గా, ఒక్కో వ్యక్తి గురించి నేను ఆ నామస్తోత్రాలు నేను ఎక్కువగా నేను చెప్పను. అంటే ఈ విధంగా చేసుకుని పోతున్నారంటే వాళ్ళు ఎందుకు ఇస్తారంటే వాళ్ళు కూడా అవినీతి పరులే కాబట్టి హైకమాండ్ వీళ్ళందరికీ ఇచ్చేస్తారు. వాళ్ళు చేసి చిరకల దుంపలు చిన్న చిన్నవి అనుకుంటున్నారంతే. దీని మీద, ఇలాంటి అవినీతి మీద ఎల్లవేళలా పోరాటం చేస్తాం. ఈ మట్టి ఈ దందాలను కూడా బీజేపీ త్వరలో గట్టిగా ఎదుర్కోబోతుంది. ధన్యవాదాలు. అది కూడా మరి అన్ని వర్గాలను మీరు ఓటర్లను వాడుకుంటే వాళ్ళ ఓటర్లు కాదా? వాళ్ళ గురించి నేను మాట్లాడను, ఆ వర్గాల గురించి. అడిగాను, నేను చాలాసార్లు మాట్లాడాను. మట్టికి మాంగారిని కాపలా పెడుతుంటే చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు ఆ మంత్రి. ఆయన మీరు ఆల్రెడీ మీరు చూడండి ఒకసారి, కొత్తగా మంత్రి అయ్యారు కాబట్టి ఇప్పుడు నేను ఆ పేరు చెప్పదలుచుకోలేదు. ఒక ఆయన టీడీఆర్ గురించి చెప్పాను, తణుకులో ఏం జరిగిందనేది చెప్పాను ఆల్రెడీ. మీకు వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని మీకుందే. అని మీతోటి పవన్ కళ్యాణ్ ఏమన్నా ఫోన్ చేసి చెప్పాడా? మీతోటి చెప్పాడా? మీతోటి ఏమన్నా అన్నాడు ఆయన? ఆయన అనలేదుగా, ఆయన అనలేదు కదా. ఎందుకు దాన్ని దఫదఫాలుగా మా మీద వేస్తారు? ఆయన ఎక్కడైనా అన్నాడు ఆ టీడీపీతో మేము పొత్తు పెట్టుకుంటామని? వారు అన్నప్పుడు నేను దానికి సమాధానం చెప్తాను. అనని విషయాన్ని మీరు దఫదఫాలుగా అది మాట్లాడడం భావ్యమో కాదు మీరు ఆలోచించండి. నేను ఇప్పుడు దాకా మాట్లాడింది ఏంటి? రామాయణం అంతా విని రాముడికి మరలా ఏమవుద్దని అడిగితే అలాగే నా నోటితోటి చెప్పాను. అది నా నోటితోటే. అదే మనకి పవర్ లేదు, వాళ్ళకి పవర్ కావాలి. వాళ్ళకి ఈ క్యాబినెట్ ద్వారా వాళ్ళకి పవర్ కావాలి తప్ప, వాళ్ళకి పవర్ ఉంటే కదా మీకే పవర్ కావాలి, మీ ఫ్యామిలీ పార్టీకి పవర్ కావాలి. నా ఆలోచన అది. వాళ్ళకి పవర్ ఇస్తారా? నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మీకు పవర్ వస్తుంది అనుకుంటున్నారు మీరు, కానీ వాళ్ళకి పవర్ ఉందా అని అడుగుతున్నాను నేను. ఇచ్చిన వాడికి పవర్ ఉందా? అవును అవును. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలాంటి పౌల్ లాంగ్వేజ్ని వినియోగించడం బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. ఆ భాషను అవసరమైతే వెనక్కి తీసుకోవాలి ముఖ్యమంత్రి. ఎవరి కోసం భయపడిందో నాకు తెలియదు, కానీ మా కోసం అయితే భయపడాడు అని మీరు అనుకోవాలి. మరి అవన్నీ ఫ్యామిలీ పార్టీలకి ఎందుకు? ఈ ఫ్యామిలీ పార్టీ ఇంకో ఫ్యామిలీ పార్టీకి ఎందుకు భయపడుతుంది? అవునా కాదా? ముందు చూపు లేక, ప్రభుత్వానికి ముందు చూపు లేక, కోల్ని స్టాక్ పెట్టుకోలేక, ప్రత్యామ్నాయ ఎనర్జీని రాష్ట్రంలో ఇంక్రీజ్ చేయలేక, గ్రీన్ ఎనర్జీస్ని
మీరు 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 అన్నిటికీ ముందు పే చేసేస్తున్నారుగా, వడ్డీలు వేసేస్తున్నారు, ఇంకోటి ఏదో వేసేస్తున్నారు, దానికి మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేస్తున్నారు. మీరు వాళ్ళని అడగటం లేదు డైరెక్ట్గా. కాదండి మోడీ గారు మరి ముందు ఇవ్వకుండా అరువిస్తారా? అరువు ఇవ్వరు కదా. మీరేమో అరువు లేకుండా ప్రతి నెల టెన్షన్ కలిగి ఇది వేసేస్తున్నాను అంటున్నారు, మీ పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వచ్చేస్తున్నాయి. మరి దాన్ని ఆఫ్ చేస్తున్నారా మీరు? మీ డబ్బు ఆఫ్ చేస్తున్నారా? ఏమంటాడు మాట్లాడితే? సంక్షేమమే నాకు ప్రధానం అంటున్నాడు. నీకంటే ఎక్కువ సంక్షేమం మోడీ చేస్తున్నాడంటే మీకు చిరాకు వస్తుంది. ఎన్ని సంక్షేమాలు చేస్తున్నామో మేము. ఆయనగా సంక్షేమం చేస్తుంది భారతదేశంలో మోడీ మాత్రమే. సంక్షేమం చేస్తూ సంక్షోభం నుంచి భారతదేశాన్ని బయటపడేసినటువంటి వ్యక్తి మోడీ గారు. అందుకునే మోడీయిజం కావాలంటున్నాను ఆంధ్రప్రదేశ్కి. మీరు అదంటే ఆయనతో ఉంటుందా, ఈయనతో ఉంటుందా, ఆయనతో ఉంటుందా అంటే నేను బియ్యం 40 రూపాయలకి అమ్ముతానంటున్నాను. మాతో ఉండాలా వద్దా? మేము సిమెంట్ 225కి అమ్ముతాం అంటున్నాను. నేను ఇసుక 44,000కి యూనిట్ 2 యూనిట్లు లారీ ఇస్తానంటున్నాను. ప్రజల సంక్షేమం కోరుకునే వాళ్ళం మేము. వాళ్ళ మనుషులతో ఇసుక అమ్మించుకునే వాళ్ళం కాదు మేము. మరి మేం కావాలి, ఎవరు కావాలి చెప్పండి మీకు? చూద్దాం. ఏదైనా జరుగుద్ది రాజకీయాల్లో, ఏదైనా జరుగుద్ది రాజకీయాల్లో. పవన్ కళ్యాణ్ ఏదో చెప్పాడా అతను ఏంటి వేదిక మీద దత్తపుత్రులు చంద్రబాబు దత్తపుత్రులు కలిపి నా మీద అసూయపడుతున్నారని జగన్ చెప్పారు. ఎవరో అనే వాటికి, ఎవరి గురించో ఉచ్చరించే వాటికి నేను సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. నేను ఆయనకి మేము పొత్తులో ఉన్నాం. ఆయన ఎప్పుడు తెలుగుదేశానికి నేను దత్తపుత్రుని అనే మాట వారు చెప్పలేదు. నేను పొత్తు పెట్టుకుంటాను తెలుగుదేశంతో అనే మాట వారు చెప్పలేదు. ఏళ్ళే ఊరికే తాటేకి చెప్పుడు జడిచేటువంటి వ్యక్తులు వైసీపీ వాళ్ళు.